హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో నర్సింగ్ ఉద్యోగాలు మరియు వివిధ రకాలైనటువంటి ఉద్యోగాలకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారండి. సో ఇందులో మనకు అంటే ఈ ఉద్యోగాలకి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు ఈ ఉద్యోగాలకి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడకంగా ఈ ఉద్యోగాలకి అయితే అప్లికేషన్ అయితే చేసుకోండి. ఇక్కడ మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే చూడండి, డిప్యూటీ నర్సింగ్ సూపరింటెండెంట్ ఉద్యోగాలు 2 ఖాళీలు ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ నర్సింగ్ సూపరింటెండెంట్ ఉద్యోగాలు 10 ఖాళీలు ఉన్నాయి. అలాగే నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలు 420 అండి. 420 అయితే మొత్తం కూడా ఖాళీలు ఉన్నాయి. మొత్తం ఈ 3 ప్లస్ చేసుకుంటే మనకి 432 వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉన్నాయి. వాళ్ళు ఫిలప్ చేయబోతున్నారు, గుర్తుపెట్టుకోండి. సో వీటితో పాటు మనకు ఇక్కడ మరిన్ని ఉద్యోగాలు చూసుకున్నట్టయితే చూడండి, టెక్నీషియన్ గ్రేడ్ 1, అలాగే పర్ఫ్యూషనిస్ట్ అండ్ అలాగే జూనియర్ ఫిజియోథెరపిస్ట్, ట్రాన్స్ప్లాంట్ కోఆర్డినేటర్, టెక్నికల్ ఆఫీసర్, టెక్నాలజిస్ట్, అలాగే డైటీషియన్, అసిస్టెంట్ డైటీషియన్, మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే జూనియర్ మెడికల్ ల్యాబ్ టెక్నాలజిస్ట్, టెక్నికల్ ఆఫీసర్, టెక్నీషియన్ రేడియాలజీ, టెక్నికల్ ఆఫీసర్ ఓటీ, అసిస్టెంట్ స్టోర్ ఆఫీసర్, స్టోర్ కీపర్, ఫార్మసిస్టు, జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్, సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్. ఇలా మనకు మొత్తంగా 520 ఏవైతే ఉన్నాయో మనకి 520 ఉద్యోగాల ఖాళీలను భర్తీ చేయబోతున్నారు. అయితే ఇక్కడ మనం మొత్తానికి చూసుకుంటే నర్సు ఉద్యోగాలు మాత్రమే మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయండి. 432 ఖాళీలు అయితే ఉన్నాయి. సో వీటికి క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు జీఎన్ఎం మరియు జీఎన్ఎం లేదా బీఎస్సీ నర్సింగ్ పాస్ అయిన వాళ్ళందరూ కూడా వీటికి అప్లికేషన్ చేసుకోవచ్చు. వాటితో పాటుగా బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ, అలాగే ఎంఎల్టీ, డిఎంఎల్టీ చేసిన వాళ్ళు, బీఎస్సీ ఎంఎల్టీ చేసిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు వీళ్ళందరూ కూడా ఇందులో అన్ని రకాల ఉద్యోగాలు అయితే ఉన్నాయి. కాబట్టి సో ప్రతి ఒక్కరు ఈ వీడియో చూసినటువంటి ప్రతి ఒక్కరికి అంటే అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఉన్నాయి కాబట్టి మన స్టాఫ్ నర్స్ వాళ్ళే కాకుండా మిగతా వాళ్ళందరూ కూడా ఈ వీడియో అయితే షేర్ చేయండి. సో ఎందుకంటే ప్రతి అర్హతకు సంబంధించినటువంటి ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఇందులో. సో వీటికి సంబంధించినటువంటి మనకు ఇప్పుడు అంటే అప్లికేషన్స్ లింక్ ఇంకా రాలేదు, అప్లికేషన్ డేట్ అయితే రాలేదు. జస్ట్ వాళ్ళు మనకి ముందే ఈ యొక్క ఖాళీల లిస్ట్ని అయితే వాళ్ళు రిలీజ్ చేయడం అయితే జరిగింది. అప్లికేషన్ లింకు మేబీ 20 తారీఖు నుంచి మనకు ఏప్రిల్ 20 తారీఖు నుంచి ఓపెన్ ఉంటుందని చెప్పేసి తెలియజేయడం అయితే జరిగింది. సో కాబట్టి ఏప్రిల్ 25 వరకు మన అందరం కూడా వేచి ఉందాము. సో వచ్చిన వెంబడే నేనైతే మీకు తెలియజేయడం అయితే జరుగుతూ ఉంటుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి అప్లికేషన్ లింకుని మీకు నేను మన గ్రూప్లలో షేర్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. మీకు ఒకసారి ఆ లింక్‌ని చూసి అంటే ఆ లింకు పైన క్లిక్ చేసి మీరు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలనేది నేను మరొక వీడియోలో ఖచ్చితంగా తెలియజేస్తా. ఆ యొక్క అప్లికేషన్ లింక్ వచ్చిన తర్వాత. అయితే ఇలాంటి అప్డేట్స్‌ని మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్‌ని ఖచ్చితంగా ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చినట్టుంటే. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ బాక్స్‌లో నేను మనకు సంబంధించినటువంటి ఇదిగో చూడండి, ఇక్కడ మీకు డిస్ప్లే పైన చూపిస్తున్నా చూడండి, టెలిగ్రామ్ మరియు వాట్సాప్ గ్రూపులు ఈ విధంగా ఉంటాయి. కాబట్టి ఈ గ్రూపుల లింకుల పైన ఈ గ్రూపుల యొక్క లింకులు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో కామెంట్ బాక్స్‌లో నేను పిన్ చేసి పెట్టాను. ఆ లింకుల పైన క్లిక్ చేస్తే మీకు ఇక్కడ చూపిస్తున్నా కదా డిస్ప్లే పైన, ఆ విధంగా మీకు ఆ యొక్క గ్రూప్స్ అయితే ఓపెన్ అయితే అందులో అయితే జాయిన్ అవ్వండి. వాట్సాప్ వీలైతే వాట్సాప్, అలాగే టెలిగ్రామ్ వీలైతే టెలిగ్రామ్ గ్రూప్లలో, ఒకవేళ 2 వీలైతే 2 గ్రూప్లలో అయితే జాయిన్ అయ్యి ఉండండి. నేను ఈ ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్లికేషన్ డేట్ వచ్చినంబడే, ఓపెన్ అయినంబడే మీకు నేను తెలియజేయడం జరుగుతూ ఉంటుంది. యూట్యూబ్ ద్వారా అలాగే గ్రూప్స్ ద్వారా మీకు షేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఆ గ్రూప్లలో ఎందుకు జాయిన్ అవ్వమంటున్నానంటే, సో ప్రీవియస్గా మనం ఏవైనా సరే మీరు మిస్ అయినా ఉంటే అవి మీరు చూసుకోవడానికి, అలాగే ఇలాంటి పీడిఎఫ్స్ కానీ అప్లికేషన్ లింకులు కానీ అక్కడ మనం షేర్ చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి అవన్నీ మిస్ అవ్వకుండా అంటే మన గ్రూప్లలో అయితే జాయిన్ అవ్వండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఈ వీడియో కింద అయితే కామెంట్ అయితే చేయండి. మీకు నేను ఖచ్చితంగా అయితే మీ యొక్క కామెంట్కి నేను రిప్లై ఇచ్చి మీ యొక్క ప్రాబ్లం అయితే సాల్వ్ చేయడం అయితే జరుగుతూ ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్, ఇలాంటి అప్డేట్స్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోల కోసం ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక అప్డేటెడ్ ఉద్యోగ నోటిఫికేషన్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.